హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలలో ప్రధానమైనది ఉచిత ఇసుక విధానం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇసుకను అక్రమంగా అమ్మేస్తున్నారు, దోచుకుంటున్నారు అని దుష్ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా ఇసుక నేను అధికారంలోకి వస్తే ఇస్తాను అని ప్రకటించిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఉచిత ఇసుక విధానం ఏమైంది అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. రాష్ట్రంలో టీడీపీ నాయకులు, కూటమి నాయకులు ఇసుకను దోచేస్తున్నారు. ఈరోజు ప్రజలకు ఇసుక ఉచితంగా దొరకకుండా గత ప్రభుత్వం కంటే ఎక్కువగానే ఈరోజు ఇసుకను ప్రజలు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది కాదు అని ఎవరైనా చెప్పగలరా? గత ప్రభుత్వంలో ఒక టన్ను ఇసుక ఎంతకు కొనేవాళ్ళు ఈరోజు ఎంతకు కొంటున్నారు? అది కూటమి ప్రభుత్వం, కూటమి నాయకులు ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పాలి. గత ప్రభుత్వం కన్నా కనీసం ₹1 తక్కువగా మీరు ఇస్తున్నారా అని నేను ఈ వీడియో ద్వారా అడుగుతున్నాను. ఉచిత ఇసుక ఇస్తాము అని ప్రజలకు హామీలు ఇచ్చి ఈరోజు ప్రజలను మోసం చేస్తున్నారు కదా అని నేను కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. వైసీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి 80,000 టన్నులు ఇసుక రీచుల్లో ఉంచి వెళితే దానిని టీడీపీ నాయకులు, కూటమి నాయకులే దాదాపు కూడా 3/4 దోచేశారు. ప్రజలకు అందలేదు. ఆ తర్వాత ఉచిత ఇసుక అని చెప్పి మేము రీచిల్లో ఇసుక ఉచితంగా ఇస్తాము, మీరు వెళ్ళి తెచ్చుకోండి అని చెప్పారు. ట్రాక్టర్లో తీసుకెళ్ళి రీచిల దగ్గరికి వెళ్తే అక్కడ ఒక టన్ను ఇంతని రేటు పెట్టారు. అక్కడి నుండి వాళ్ళు 100 కిలోమీటర్లు వాళ్ళ సొంత ఊర్లకు వచ్చే లోపల ఒక టన్ను ఇసుక అది సుమారు పాటుగా గత ప్రభుత్వం కన్నా ఒక 2-3 వేలు ఎక్కువగానే పలుకుతూ ఉంది. ఈరోజు టీడీపీ నాయకులు, కూటమి నాయకులు కూడా ఇసుకను అక్రమంగా తరలించేస్తున్నారు, ఇసుకను అక్రమంగా దోచేస్తున్నారు. నదుల్లో ఇసుకను దోచేస్తూ ఉంటే ఎక్కడ భూగర్భ జలాల్లో ఇంకిపోయి ఈరోజు ప్రమాదం వస్తుంది, ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయని ప్రజలు భయపడుతున్నారు. తమ గ్రామ శివార్లో ఉన్న భూముల్లో ఇసుక లోడేస్తూ ఉంటే, నదీ ప్రవాహ ప్రాంతాల్లో కూటమి నాయకులు ఇసుక లాగేస్తూ ఉంటే ప్రజలంతా కూడా ఆందోళన చెందే పరిస్థితి. చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుక అని చెప్పి ప్రజలను మోసం చేశాడు. చంద్రబాబు నాయుడు చెప్పింది ఏమీ చేయడు అని ఈరోజు ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. ఉచిత ఇసుక మేము ప్రజలకు అందిస్తాము అని చెప్పి గత 7-8 నెలలుగా కూడా టన్ను కూడా ఉచిత ఇసుకను వీళ్ళు అమలు చేయటం లేదు కదా, ఉన్న ఇసుకను కూడా దోచేస్తున్నారు అని ప్రజలు వాపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి దొంగ హామీలతో ప్రజలను మోసం చేయటం తప్పు అని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా మీరు ఎన్నికలలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి. ఏదైతే ప్రధానంగా ఉచిత ఇసుకని ప్రజలకు ఇస్తాము అని మీరు చెప్పారో ఆ యొక్క ఉచిత ఇసుకని ప్రజలకు ఇచ్చి మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాం. లేకపోతే ప్రజలు తగిన రీతిలో తగిన సమయంలో మీకు బుద్ధి చెప్పగలరు అని ఈ వీడియో ద్వారా కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను.